శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈఓ వీరబ్రహ్మం బుధవారం సాయంత్రం అధికారులతో శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 18వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీన ధ్వజ అవరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీ లేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల కటౌట్లు, దేదీప్యమానంగా విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ముఖ్య ప్రజా సంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రోజువారీ వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని, వాహన సేవల్లో స్వామి అమ్మవార్లకు అలంకరించే ఆభరణాలు ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన గరుడ సేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకువచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహన సేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మొబైల్ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, ఎస్సీ ఎలక్ట్రికల్స్ వెంకటేశ్వర్లు, ఈఈ జగన్మోహన్ రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రఘునాథ్, విజిఓ సదాలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎక్కడే పెట్టే చెప్పండి, మంచిదని చెప్తే మీ సజెషన్ ఇస్తే పెట్టించేస్తాం. ఎలా ఉంటుందంటే ఇప్పుడు నిన్న కూడా దేవుని కడపకు సంబంధించి చిన్న ఇంటర్వెన్షన్ ఏం లేదు, అది కూడా పెడతారు. స్క్రీన్ ఏమైనా ఈ రోడ్లో పెడితే ఏమైనా ఉపయోగపడుతుందేమో కదా, స్క్రీన్స్ 1-2 పెడితే పెట్టేయమంటారా? అవసరం లేదు అంటే లైవ్ మరి వాహనం ఉందంటే కదమ్మా, లైవ్ పెడితే మనకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలుస్తుంది, వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. నమస్కారం సార్. సార్, బ్రహ్మోత్సవ సమయాల్లో ప్రతిరోజు 5 భజన గార్లెండ్ 22-2న 10 ట్రూప్లు ఉంటాయి సార్. ఒకటి జీటీ నుంచి గో సంరక్షణ రోజు కూడా 5 ట్రూప్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి బయటకు వస్తాయి సార్. ఇవన్నీ